తెలంగాణ పోలీస్ అంటే మా అందరి గౌరవం. శాంతి భద్రతల్లో దేశంలోనే నెంబర్ 1 స్థాయికి ఉన్న తెలంగాణ. దట్టు కరీంనగర్ పోలీస్ అంటే చాకచక్యంగా పనిచేసిన పేరున్నది. ఒక రిమార్క్ ఒక మార్క్ ఉంది పోలీస్ అంటే, కరీంనగర్ పోలీస్ అంటే. కానీ ఈరోజు వ్యవస్థ ఏమైంది? ఈరోజు ఒక ఎమ్మెల్యే వచ్చి వినాయకుని విగ్రహానికి కాపలు ఉండే పరిస్థితి వచ్చింది ఇక్కడ కరీంనగర్లో. ఒక ఎమ్మెల్యే పోయి అక్కడ హనుమాన్ టెంపుల్ విగ్రహాన్ని ఎత్తుకపోతే ఒక ల్యాండ్ గ్రాబర్ వచ్చి బొమ్మకాల్లో ఉన్న గుళ్ళకెళ్ళి విగ్రహాన్ని ఎత్తుకపోతే వాని మీద కేసు ఉండదు. భక్తులందరం పోయి విగ్రహం దొరకబట్టి మళ్ళీ గుళ్ళ పెడితే కేసు. అంటే ల్యాండ్ గ్రాబర్కు వంత వాడుతున్నారా? మీరు ఏం చెప్తున్నారు పోలీసు? ఈరోజు 38 సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహం పెడుతున్నాం. 38 సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళ ఇంటి ముందట ఎవరైతే ఇండ్లు ఉన్నాయో వాళ్ళ ఇంటి ముందు రామ్నగర్లో ఇక్కడ విగ్రహం పెట్టిండ్రు. వాళ్ళ ఇంటి ముందు ఇప్పుడు 35 సంవత్సరాలు పెడతాను. ఈరోజు మేమే పెట్టాలి, బీజేపీ విగ్రహమే ఉండాలి, మీది ఉండకూడదని చెప్పి కొత్త పట్టుకొచ్చింది. దానికి పోలీసు వాళ్ళు మీరు తీయాలంటారు. ఎవరిని మీకు చెప్పి చేయన్నా విగ్రహం పెట్టాలంటే 35 నుంచి పెడతాను కదా, ఎవరి ఇంటి ముందు వాళ్ళు పెట్టుకుంటారు. ఇదన్నా శాసిస్తారా? పోలీసులు అంతా వాడి మీరు జరగాలంటే ఎట్లా జరుగుతామండి? పెట్టుకున్నాం ఇక్కడ. కాబట్టి మళ్ళీ పోలీసులు వచ్చి వినాయకుని విగ్రహం కాడు కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. మొన్న గంగుల కమలాకర్ ఒక ఆఫీస్ అంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీసు, దాని మీద దాడి చేస్తారు. దాని మీద కేసులు ఉన్నాయి. వాళ్ళకు పిలిచి ఇదే సీఐలు జ్యూస్ తాగిచ్చి పంపుతారు. కానీ ఎటుపోతుంది కరీంనగర్ పోలీసు? ఏమవుతుంది? ఏం సిపి గారు ఏం చేస్తారు? మీరు ఇదేనా ల్యాండ్ ఆర్డరు? ఏం చేస్తారు మీ సిపి గారు? మీరు వచ్చిన కావచ్చు ఏంది గొడవలు? విగ్రహాలు ఎత్తుకపోడు, విగ్రహాలకు పోలీసులు ఎమ్మెల్యేలు కాపాలుండడు, కార్పొరేటర్ కాపాలుండడు అంటే ఏం చేద్దాం అనుకుంటారు? కరీంనగర్లో శాంతి భద్రత బేస్గా ఉన్నాయి. శాంతి భద్రత విఘాతం కల్పించకండి. మీరే ప్రజల మధ్యన మనస్పర్ధలు తీసుకురాకండి. కరీంనగర్లో తెలంగాణ ఎక్కడ కానీ వినాయకుల పక్క వినాయకులు పెట్టుకుంటారు, పక్క వినాయకులు పెట్టుకుంటారు, 100 వినాయకులు పెట్టుకుంటారు. నువ్వెవరు అద్దన దానికి? నీకేం హక్కు ఉన్నది? నువ్వు చెప్పిందే విగ్రహం పెట్టానా? బీజేపీ పార్టీ చెప్తేనే విగ్రహాలు పెట్టానా? వేరే పెట్టరా? కాబట్టి ఒకవేళ గిట్ట నువ్వు మళ్ళా శాంతి భద్రత విఘాతంగా ఇచ్చే ప్రయత్నం పోలీసు చేయకండి. సిపి గారు ఇప్పటికైనా చెప్తున్నాను, యూ హ్యావ్ టు కంట్రోల్. ఏంది ఎక్కడ పోతుంది? పుట్టి పెరిగిన కరీంనగర్లో ఎప్పుడు ఇలాంటి చూడలేము మేము, ఎప్పుడు జరగలేదు ఇటువంటి విగ్రహాలకు ఎమ్మెల్యే కాపాలొచ్చు పరిస్థితి వచ్చింది. విగ్రహాలు ప్రజలు రాత్రి పగలు ఉండి వాళ్ళు విగ్రహాలు కాపాడుకున్న పరిస్థితి వచ్చింది. లేకపోతే పోలీసు ఎత్తుకపోయే పరిస్థితి వచ్చింది. చూడలేదా? ఇప్పుడు వినాయకుని అంజనేయుని ఎత్తుకపోయి గట్ల ఎత్తుకపోతానికి కాపాడే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కరీంనగర్ పోలీసు మీద వ్యవస్థ మీద కొంచెం కంట్రోల్ చూడండి, కన్నేయండి. ఎక్కడ లేదు, కరీంనగర్లో జరుగుతుంది ఇక్కడ విగ్రహాలు ఎత్తుకపోడు. కాబట్టి దయచేసి పోలీసు వ్యవస్థ మీరు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కాబట్టి ప్రజల పక్షాన ఉండి, పొలిటికల్ పార్టీల పక్షాన ఉండి, నాయకుల పక్షాన ఉండకూడదు. మీరు ప్రజల పక్షాన ఉండి ప్రజల మనోభావాలు దెబ్బతినకండి. ఇక్కడ పార్టీ లేవు, ప్రజలు ఉన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకమని చెప్పేసి మరొకసారి మేము డిమాండ్ చేస్తాం. డెఫినెట్గా వినాయకులు పెట్టుకుంటాము, పూజలు చేసుకుంటాము. వినాయకులు వద్దనే పరిస్థితి పోలీసుకు లేదు.